హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. సో గైస్, యూట్యూబ్ ఛానల్లో మనం డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బిజినెస్ ఐడియాస్, మార్కెట్లో ఉన్న బెస్ట్ బిజినెస్, ఇంకా మార్కెటింగ్ డిస్కస్ చేస్తాం. సో గైస్, మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మనం నెక్స్ట్ స్టార్ట్ చేసుకోవచ్చు. సో గైస్, ఈ రోజు మనం డిస్కస్ చేయబో బిజినెస్ ఐడియా వచ్చేసి కాఫీ షాప్ బిజినెస్. గైస్, ఇది ఒక మంచి ఎవర్ గ్రీన్ బిజినెస్. మోస్ట్లీ మీ కాఫీ షాప్లో బిజినెస్ మీటింగ్స్ అనేవి ఎక్కువ మనకు అవ్వడం జరుగుతుంది. దాని ద్వారా మనకి బిజినెస్ అనేది అయితే గ్రో అవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు మీరు నార్మల్ చూసుకుంటే గైస్, లైక్ మనకు బిజినెస్ ఓనర్స్ ఎవరైతే క్లయింట్స్తో మీటింగ్స్ ఉన్నాయో అవి కాఫీ షాప్లో ప్రిఫర్ చేయడం జరుగుతుంది. ఇదే విధంగా మూవీ డైరెక్టర్స్ ఎవరైతే స్టోరీ డిస్కషన్స్ ఉన్నాయో లైక్ హీరోతో కానీ ప్రొడ్యూసర్తో కానీ వాళ్ళు కూడా కాఫీ షాప్స్ అనేవి ప్రిఫర్ చేస్తున్నారు. అండ్ రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ కానీ కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ కానీ మనకు ఒక కాఫీ షాప్స్కి అయితే రావడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ ఒక మంచి పీస్ఫుల్ ఎన్వైరన్మెంట్ అనేది ఉంటుంది అండ్ మంచి ప్లేస్ అనేది వాళ్ళకి డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది కాబట్టి మోస్ట్లీ వాళ్ళు అది ప్రిఫర్ చేయడం జరుగుతుంది. అండ్ ఇదే విధంగా గైస్, మీరైతే ఫస్ట్లీ ఈ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే ఒక మంచి లొకేషన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మీరు మంచి లొకేషన్ సెలెక్ట్ చేసుకున్నాక దాని చుట్టుపక్కల ఉన్న కాఫీ షాప్స్ ఏవైతే ఉన్నాయో అక్కడైతే మీరు మార్కెటింగ్ రీసెర్చ్ అయితే చేయాల్సి ఉంటుంది గైస్. లైక్ మీరు ప్రతి ఒక్క కాఫీ షాప్స్కి వెళ్ళి అక్కడ మీ యొక్క టైం అనేది స్పెండ్ చేయాల్సి ఉంటుంది. ఒక 2 or 3 hours అట్లా స్పెండ్ చేసుకుంటా మీరు ఫుడ్ టేస్టింగ్ అనేది చేయండి. ఫుడ్ టేస్ట్ చేసినాక మీరు దాని యొక్క ప్రైస్ ఎంత ఉంది అండ్ వాళ్ళ యొక్క ఆక్యుపెన్సీ ఎంత ఉంది అండ్ టార్గెట్ ఆడియన్స్ ఓవరు దాని రిలేటెడ్ అయితే మీరు ప్రైజింగ్ అనేది డిసైడ్ చేసుకొని మీరైతే రీసెర్చ్ అనేది చేయాలి. చుట్టుపక్కల ఎన్ని కాఫీ షాప్స్ ఉంటే అని అయితే మీరు చేయండి. వన్స్ మీ మార్కెటింగ్ రీసెర్చ్ కంప్లీట్ అయిపోయినాక గైస్, మీరు మీ యొక్క ప్రైజింగ్ కూడా డిసైడ్ చేసుకోండి. లైక్ వేరే వాళ్ళ కంపేర్ చేసుకుంటే మీరు ప్రైజింగ్ తక్కువ పెట్టుకోండి. ఎందుకంటే మీరు ఇంకా ఇంట్రడక్షన్ ఫేజ్లో ఉన్నారు కాబట్టి వన్స్ మీరు ఇంట్రడ్యూస్ అయినాక మీరు మీ యొక్క అమౌంట్ అనేది అయితే ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అండ్ వన్స్ ప్లేస్ సెలెక్ట్ చేసుకున్నాక గైస్, మీరు రెనోవేషన్ ఇంకా ఇంటీరియర్స్ గురించి అయితే మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా లైసెన్సెస్ అండ్ స్టాఫ్ ఇంకా షెఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి అయితే మీరు అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. స్టాఫ్ గురించి గైస్, మోస్ట్లీ ట్రైన్డ్ స్టాఫ్ అయితే మీ దగ్గర ఉండాలి. ఎందుకంటే ఇది ఒక సర్వీస్ సెక్టర్ కాబట్టి మీరు ఎంత మంచి సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తే మీ బిజినెస్ అనేది కూడా అంత గ్రో అవుతుంది కాబట్టి. సో ఆన్ అండ్ యావరేజ్గా మనం కాఫీ షాప్ ఎస్టాబ్లిష్మెంట్లో మినిమం ఇన్వెస్ట్మెంట్ చూసుకుంటే మనకి 5 lakhs నుంచి చాలా అయితే అవ్వడం జరుగుతుంది. డిపెండింగ్ అపాన్ అంటే మీ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్, లైక్ మీరు ఏదైతే సీటింగ్ తీసుకుంటున్నారో లేదంటే ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ మీ మిషన్స్ ఏవైతే ప్రొడ్యూస్ చేద్దాం మీరు ఏవైతే మిషన్స్ పెడదాం అనుకుంటున్నారో దాని రేట్ అయితే మీకు కాస్ట్ అనేది పెరగడం జరుగుతుంది. సో ఇప్పుడు మనము మిషన్స్ చూసుకుంటే గైస్, లైక్ మనకి కాఫీ గ్రైండర్ కానీ ఎస్ప్రెషో మిషన్ కానీ ఇదే విధంగా వేరే రకాల టూల్స్ అయితే మనకు కావాల్సి ఉంటుంది. అండ్ ఇదే విధంగా రా మెటీరియల్ చూసుకుంటే గైస్, లైక్ మనకి కాఫీ కానీ ఐస్ కానీ మిల్క్ కానీ షుగర్ కానీ ప్యాకింగ్ మెటీరియల్స్ కానీ సర్వింగ్ మెటీరియల్స్ అయితే కావాల్సి ఉంటుంది. సో మనకి ఇవన్నిట్లో అయితే మార్కెట్లో హోల్సేలర్స్ అయితే ఉన్నారు. మీరు వాళ్ళ దగ్గర కాంటాక్ట్ అయినా కూడా మీకు అక్కడ నుంచి సప్లై అనేది రావడం జరుగుతుంది. అండ్ మోస్ట్లీ మీరు కాఫీ బీన్స్ అండ్ మీది ఒక కాఫీ షాప్ కాబట్టి మీరు యూనిక్గా ఉండాలంటే మీరు డిఫరెంట్ కాఫీ ఎస్టేట్స్కి వెళ్ళి అక్కడైతే డిఫరెంట్ కాఫీ బీన్స్ అయితే మీరు టేస్ట్ చేసి మీకు ఏదైతే బెస్ట్ అనిపిస్తుందో మీరైతే స్టార్ట్ చేసుకోవచ్చు. అండ్ వన్స్ మీ ఫుడ్ అంతా ప్రిపేర్ చేసుకునే గైస్, లైక్ మీరు కాఫీతో ఏదైతే సర్వ్ చేద్దాం అనుకుంటున్నారో అంతా ప్రిపేర్ చేసుకున్నాక మీరు మీ యొక్క ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీస్ కానీ లేదంటే వేరే ఒక కాఫీ షాప్స్ కస్టమర్స్ కానీ తెచ్చి వాళ్ళకి మీ యొక్క ఫుడ్ అనేది టేస్ట్ చేయండి. అండ్ వాళ్ళు ఇచ్చే ఫీడ్బ్యాక్ని అయితే మీరు ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండాలి గైస్. లైక్ డే టు డే ఇంప్రూవ్మెంట్స్ అనేవి చేసుకోండి. అండ్ దెన్ మీరు అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. స్టార్ట్ చేసుకున్నప్పుడు మీరు అయితే మోస్ట్లీ అయితే బిజినెస్ రిలేటెడ్ ఉంటారు కాబట్టి మీరు ఎంఎన్సీతో అయితే టైఅప్ అవ్వచ్చు. లైక్ వాళ్ళ యొక్క బిజినెస్ అనేది మీరు అయితే హోస్ట్ చేయొచ్చు. లైక్ వాళ్ళకి వీకెండ్స్లో యాక్టివిటీస్ ఉంటాయి కదా, యాక్టివిటీస్ మీ యొక్క కాఫీ షాప్లో వచ్చి కండక్ట్ చేసుకునేటట్టే మీరు ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ ఇదే విధంగా గైస్, మీరు వాళ్ళ దగ్గర యాన్యువల్ మెంబర్షిప్ లాగా కూడా మీరు కాఫీ షాప్లో అయితే ఛార్జ్ చేసుకోవచ్చు. లైక్ ఒక పర్టికులర్ అమౌంట్ తీసుకొని ఆ ఇయర్కి అంతా మీకు కాఫీకి కాస్ట్ ఇంత అన్నట్టు పర్టికులర్ మెంబర్షిప్ ఛార్జ్ కూడా మీరు చేయొచ్చు. ఇది జస్ట్ ఒక మార్కెటింగ్ స్కిల్ అయితే మీకు హెల్ప్ అవ్వడం జరుగుతుంది. ఆన్ అండ్ యావరేజ్గా మనము ఇయర్ టర్న్ ఓవర్ చూసుకుంటే మనకు ఒక 40 to 50 lakhs అనేది అయితే అవ్వడం జరుగుతుంది గైస్. దీంట్లో మనకి ఒక 20 to 30% అయితే మిగలడం జరుగుతుంది. మనకి ఈ యొక్క కాఫీ షాప్ బిజినెస్లో మన మార్జిన్ జస్ట్ 25 నుంచి 30% అయితే రావడం జరుగుతుంది. అంటే ప్రొడక్ట్ టు ప్రొడక్ట్ అయితే మనకి వేరీ అవ్వడం జరుగుతుంది గైస్. లైక్ ఇప్పుడు మీరు షెఫ్ని ఒక ఎక్స్పీరియన్స్డ్ షెఫ్, ఇప్పుడు లైక్ మీరు షెఫ్ని ఒక ఎక్స్పీరియన్స్డ్ షెఫ్ అతను చాలా ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నారంటే మీకు అతను చాలా ఛార్జ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మీరు నార్మల్ జస్ట్ పాస్డ్ కాలేజ్ స్టూడెంట్ లేదంటే ఇంటర్న్ ఎవరైతే హోటల్ మేనేజ్మెంట్ చేస్తున్నారో అతను హైర్ చేసుకుంటే మీకు ఒక తక్కువ రావడం జరుగుతుంది. అక్కడ మీ మార్జిన్ అనేది ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. సో మీరు మీ యొక్క స్ట్రక్చర్ ఎలా డిసైన్ చేసుకుంటారో దాని తగ్గట్టు అయితే మీ యొక్క ప్రాఫిట్ మార్జిన్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది గైస్. ఇప్పుడు మార్కెటింగ్ చూసుకుంటే గైస్, లైక్ మీరు పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎంఎన్సీతో అయితే టైఅప్ ఉండాలి. అండ్ ఇదే విధంగా గైస్ క్వాలిటీ ప్రొడక్ట్ అనేది అయితే మీరు అయితే ప్రొడ్యూస్ చేయాలి. ఇదే విధంగా ఇన్స్టాగ్రామ్ మార్కెటింగ్ గూగుల్ యాడ్స్ తోనైతే మీరైతే మీ బిజినెస్ అనేవి అయితే ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా మీరు వచ్చే కస్టమర్తో మీ యొక్క కస్టమర్ బాండింగ్ అనేది ప్రాపర్ ఉండాలి. అదేవిధంగా గైస్ డిఫరెంట్ ఈవెంట్స్ అయితే మీ కాఫీ షాప్లో అయితే హోస్ట్ చేసేటట్టు చూసుకోండి.
అండ్ గైస్ కాఫీ షాప్లో మోస్ట్ ఇంపార్టెంట్ సర్వీస్ గైస్. సర్వీస్ అనేది ప్రాపర్ ఉండాలి. వాళ్ళు బిజినెస్ మీటింగ్లో ఉన్నప్పుడు మీరు అసలు డిస్టర్బ్ చేయకుండా ఉండేటట్టు చూసుకోండి. లైక్ ఎన్వైర్న్మెంట్ అనేది ప్రాపర్గా సెటప్ చేసి అయితే పెట్టండి. ఒక మంచి వైఫై అండ్ మంచి బుక్స్ ఉండేటట్టు చూసుకోండి. బుక్స్ ఉండేవాళ్ళు, బుక్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా మీ కాఫీ షాప్కి రెగ్యులర్గా విజిట్ అవ్వడం జరుగుతుంది. అండ్ అక్కడ బుక్ ఇంకా కాఫీ అండ్ ఫుడ్ ఎంజాయ్ చేయడానికి రావడం జరుగుతుంది. ఒక చిల్ అవ్వడానికి వస్తారు. అండ్ ఇదే విధంగా మీరు హోటల్స్తో కానీ, రెస్టారెంట్స్తో, కెఫేస్తో కానీ మీరైతే టైఅప్ అవ్వచ్చు. అదేవిధంగా ఆన్లైన్ మనకి స్విగ్గీ, జొమాటోలో కూడా మీరైతే మీ యొక్క ప్రొడక్ట్స్ అనేవి అయితే లిస్ట్ చేసుకోవచ్చు. అక్కడ మనకి ఎక్స్ట్రా మార్జిన్ అనేది తీసుకుంటారు. ఒక 18% నుంచి 20% అయితే ఛార్జ్ చేస్తారు వాళ్ళు కూడా. సో ఇప్పుడు మనం ఆన్లైన్ యావరేజ్గా ప్రైజింగ్ చూసుకుంటే గైస్, లైక్ మనకి ఇద్దరికి ఒక 500 రూపీస్, కాఫీ షాప్లో ఇద్దరు 2 పర్సన్స్ వచ్చినారంటే వాళ్ళకి మనకు ఒక 500 రూపీస్ అయితే బిల్ అవ్వడం జరుగుతుంది. సో ఆన్లైన్ యావరేజ్గా మనకి డేకు 250, 300 అట్లా వచ్చినా కూడా మనకి ఒక 10,000 నుంచి 30,000 వరకు అయితే ఆన్లైన్ యావరేజ్గా బిల్ అయితే అవ్వడం జరుగుతుంది గైస్. ఇది మీరు మంత్కి చూసుకుంటే మీకు ఒక 3 lakhs నుంచి 2,70,000 వరకు అయితే బిల్ అవ్వడం జరుగుతుంది. సో దీంట్లో మనకి ఒక 25 to 30% అనేది అయితే మిగలడం జరుగుతుంది. అండ్ గైస్ మీరు ఒక 2-3 years మంచిగా మీ ఒక కాఫీ షాప్ రన్ చేసి మీరు సక్సెస్ఫుల్గా ఉన్నారనుకుంటే మీరు ఫ్రాంచైజ్ మోడల్ కూడా ఇవ్వచ్చు. ఒక పర్టికులర్ అమౌంట్కి ఫ్రాంచైజెస్కి అయితే మార్కెట్లో చాలా డిమాండ్ అయితే ఉంది గైస్. లైక్ మీరు అబ్రాడ్లో కూడా మీ యొక్క ఫ్రాంచైజ్ అనేది ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. అదేవిధంగా త్రూ అవుట్ ఇండియా కూడా చాలామంది ఫ్రాంచైజెస్కి రెడీ ఉన్నారు. వాళ్ళు కూడా మీ యొక్క బిజినెస్ అనేది అయితే తీసుకోవడం జరుగుతుంది. సో ఇది గైస్ ఈరోజు బిజినెస్ ఐడియా. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఎవరైతే మీ బిజినెస్ చేద్దాం అనుకుంటున్నారో. థ్యాంక్ యూ.